మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం లేదా మంచి శుక్రవారం. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద శ్రమలు పొంది మరణిస్తే శుభ శుక్రవారం ఎలా అయింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు ఆయన శిలువలో మరణించి మనకు పాప క్షమాపణ, పాప విమోచన కలుగజేశారు కాబట్టి శుభ శుక్రవారం అయ్యింది. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పలికిన 1వ మాటను ధ్యానించుకుందాం. లూకా 23వ అధ్యాయము 34వ వచనం. లూక్ చాప్టర్ 23 వర్స్ 34. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. Father, forgive them, for they do not know what they do. The first announcement from the cross is that forgiveness of our sins. సిలువలో పలికిన మొదటి మాట ఏంటి అంటే మానవ పాపాలకు క్షమాపణ. అది గోల్గతా ప్రాంతం, కపాలం అనే స్థలం. అది నేరస్తులకు శిక్ష విధించే స్థలం. అయితే యేసయ్యతో పాటు 2 దొంగలకు కూడా శిక్ష విధించారు. గెత్సెమనే తోట నుండి చెమట రక్తంగా కారుతున్న అనేక శ్రమలు అనుభవిస్తున్న యేసయ్య మీద ఉమ్ము వేసిన వారిని, గాయపరిచిన వారిని, హింసించిన వారిని అందరినీ కలిపి అంటున్న మాటే, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఈ మొదటి మాట ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడికి చేస్తున్న ప్రార్థనా విజ్ఞాపన. అయితే యేసయ్య శిలువ మీద లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నారు? తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. దీని నుండి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనము అనేక శ్రమల ద్వారా వెళ్తుండగా లేవలేని అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ మనం కూడా చేయగలిగింది ఏంటి అంటే ప్రార్థన. యేసు ప్రభు వీరిని క్షమించండి అని అనడంలో ఇక్కడ వీరు అనగా ఎవరు అనేది ఒక 5 ప్రాముఖ్యమైన అంశాల్లో తెలుసుకుందాం. మొదటిగా ఎవరు అంటే రోమా సైనికులు. యేసుక్రీస్తు ప్రభుని హింసించిన వంటి వారే ఈ రోమా సైనికులు. అయితే వీరు ఎలాంటి స్వభావం కలిగిన వారు అంటే చాలా క్రూరులు, జాలి కనికరం లేనటువంటి వారు ఈ రోమా సైనికులు. ఇలాంటి వారి గురించి కూడా యేసయ్య తండ్రికి ప్రార్థన చేశారు వారిని క్షమించమని. సెకండ్గా ఎవరు అంటే పొంతు పిలాతు. ఈ పొంతు పిలాతు ఎవరు అంటే యేసయ్యకు శిక్షను అమలుపరిచిన రోమా గవర్నర్. అయితే ఈ పొంతు పిలాతుకు యేసయ్య నీతిమంతుడని తెలిసినప్పటికీ యూదా ప్రజలు తెచ్చిన వంటి ప్రెషర్కి యేసుక్రీస్తుకి శిక్షను విధించారు. అయితే ఆయన బలహీనతను అర్థం చేసుకుని యేసయ్య వీరి గురించి కూడా తండ్రికి ప్రార్థన చేశారు. మూడవదిగా ఎవరు అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు వీరే యేసయ్యకు శిక్ష విధించమని ప్రెషర్ తెచ్చినవారు. అయితే ఒకసారి దేవాలయంలో క్రయ విక్రయాలు అనగా కొనటం అమ్మటం ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు యేసయ్య అక్కడున్న వారిని గద్దించినప్పుడు వారందరూ కక్షగట్టి ఒక అవకాశం కోసం ఎదురు చూసి యూదులకు అందరినీ ప్రేరేపించి యేసయ్యకు శిక్ష విధించమని ప్రేరేపించారు. అయితే ఇలా యేసయ్యను చిత్రహింసలు చేసినటువంటి వారి గురించి కూడా యేసయ్య వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నారు. 4వదిగా ఎవరు అంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు. యేసుక్రీస్తుని తప్పుపడుతూ ఎప్పుడు కించపరుస్తూ ఉండేవారు ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు. అయితే వీరిని కూడా క్షమించమని యేసయ్య విజ్ఞాపన చేశారు. 5వదిగా ఎవరు అంటే మీరు, నేను, అంటే ఇందులో మనమందరం కూడా ఉన్నాము. రాబో కాలంలో నా యందు విశ్వాసం ఉంచి వారి కొరకు ప్రార్థిస్తున్నాను అని యోహాను 17వ అధ్యాయము 21వ వచనంలో అన్నారు. ఈరోజు మనం అందరం రక్షణ పొందుకొని ఇక్కడ కూర్చున్నాము అంటే దానికి కారణం యేసయ్య 2025 సంవత్సరాల క్రితమే మన గురించి చేసిన ప్రార్థన. అయితే ఈ మొదటి మాట యొక్క సారాంశం ఏంటి అంటే యేసయ్య ఎలా అయితే తన్ని గాయపరిచిన వారిని, శిక్షించిన వారిని ఎలా అయితే క్షమించారో మనం కూడా మన శత్రువులను, మనకు కీడు చేసేవారిని మనం క్షమించాలి. అయితే ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనంలో కూడా చెప్పబడింది. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఫర్ ఇఫ్ యూ ఫర్గివ్ మెన్ దే ట్రెస్పాసెస్, యువర్ హెవెన్లీ ఫాదర్ విల్ ఆల్సో ఫర్గివ్ యూ.
అయితే యూజువల్గా మానవుల యొక్క మైండ్ సెట్ లేదా మానవుల యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే మనకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయాలని, వారి మీద పగ తీర్చుకోవాలని చూస్తూ ఉంటాం. అయితే దీనికి ఎగ్జాంపుల్ మనం బైబిల్లో కూడా చూడొచ్చు. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనంలో సంసోన్ని ఫిలిస్తీన్లు బంధించినప్పుడు సంసోను దేవుణ్ణి అడుగుతాడు కదా, తండ్రి ఈ ఒక్కసారి మాత్రమే నాకు మళ్ళీ బలమునివ్వు, ఫిలిస్తీన్లు ఒక్కమారే దండించి వారి మీద పగ తీర్చుకుంటాను అని అంటాడు. అయితే మానవుల యొక్క స్వభావం ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయాలని చూస్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నారు అంటే మనకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయక వారిని క్షమించమని యేసయ్య మనకి చెప్తున్నారు. అయితే సిలువ ఎలా ఉంటుందండి? ఒక వెర్టికల్ లైను, ఒక హరిజోంటల్ లైను. వెర్టికల్ లైన్ నిలువ కర్ర ఏం చెప్తుంది అంటే మనము దేవుని చేత క్షమించబడదాం. అలాగే హరిజోంటల్ లైన్ అడ్డుకర్ర ఏమి సూచిస్తుంది అంటే మనము మన పొరుగు వారిని క్షమించడం. అయితే గాంధీజీని గాడ్సే షూట్ చేసి చంపినప్పుడు గాంధీ చెప్పిన మాట ఏంటి అంటే గాడ్సేని క్షమించి విడిచిపెట్టమని. గాంధీ గారికి ఈ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసయ్య నుండి, యేసయ్య పలికిన మొదటి మాట నుండి. గాంధీ, వివేకానంద ఇలాంటి ఎంతోమంది మేధావులు సైతం ప్రభావితం చేసింది ఈ మొదటి మాట. అయితే మనం కూడా ఆయన లాంటి ప్రేమ క్షమాపణ కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. మనకందరికీ దేవుడు అలాంటి మనసును దయచేయండి గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 4వ మాటను ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద వేలాడుతూ మరికొద్ది క్షణాలలో చనిపోవటానికి సిద్ధపడుతూ ఆయన తండ్రితో చెప్పిన మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో చూస్తాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. మాట్లాడిన ఈ మాట అరమిక్ లాంగ్వేజ్లో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు సహజంగా మాట్లాడే భాష ఏంటి అంటే అరమిక్. అయితే రాబోయే కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం ఎలా ఉంటుందో కీర్తనలు, యెషయా ధర్మశాస్త్రాల్లో ముందుగానే అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచింపబడింది. కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 22:1. నా దేవా నా దేవా నీవు నన్నెలా విడనాడితివి. ఈ వచనం క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక మునిపే దావీదు ద్వారా ప్రవచింపబడింది. అయితే ఈ మాటనే యేసు సిలువలో పలికిన 4వ మాటగా లేఖనాల్లో నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభుకి తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడిచిపెడతారనే సంగతి యేసయ్యకు ముందుగానే తెలుసు. యేసుక్రీస్తు ప్రభుని తన శిష్యులు లేదా తన ద్వారా మేలులు పొంది స్వస్థత పొందిన వారు విడిచిపెట్టారని యేసయ్య బాధపడలేదు. కానీ తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడిచిపెట్టారని యేసయ్య బాధపడ్డారు. అయితే సర్వ మానవాళి పాపాలు యేసయ్య మీద మోపబడింది కాబట్టి తండ్రి యేసయ్య చెయ్యను విడిచిపెట్టారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చెయ్యను విడిచిపెట్టకపోతే మనకు పాప క్షమాపణ అనేది ఉండదు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం అనేది ఉండదు, చివరకు పరలోకం అనేదే ఉండదు. యేసుక్రీస్తు ప్రభు ప్రపంచ ప్రజలందరినీ కాపాడటానికి అలాగే వారిని నరకాన్ని నుంచి తప్పించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది. యోహాను 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. ఈ వచనం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు లోకమును అనగా మనలను ఎంత ప్రేమిస్తున్నాడో మనం ఈ వచనం ద్వారా అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా రోమా 8వ అధ్యాయము 32వ వచనము. రోమా 8:32. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. ఈ వచనం ద్వారా తన సొంత కుమారుణ్ణి మన పాపముల కొరకు సిలువలో ఏ విధంగా అప్పగించారో మనకి తెలుస్తుంది.
అయితే దీన్ని బట్టి ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమ త్యాగం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నాలుగవ మాట యేసయ్య సిలువలో పలికినప్పుడు దేశమంతటా చీకటి కమ్మింది. అయితే ఈ చీకటి కమ్మడం అనేది దేనికి సింబాలిక్గా ఉంది అంటే, ఎవరైతే చీకట్లో ఉన్నారో, మరణస్థాయిలో ఉన్నారో వారికి వెలుగును ఇచ్చుటకు రక్షకుడు అవతరించెను. దీనికి సింబాలిక్గా ఉంది. అయితే తండ్రి అయిన దేవుడు కొన్ని సందర్భాల్లో, ఒకానొక సందర్భంలో తన పనిలో ఉన్న వారిని పరీక్షించడానికి మనలను సాతాను చేతికి అప్పగించి తండ్రి మన చేయిని విడవలసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితిలో మనం కూడా యోబు వలె స్థిర విశ్వాసం కలిగి ఉండాలి, ఫెయిత్లో స్ట్రాంగ్గా నిలబడాలి. అలాగే మనం కూడా ఈరోజు మన జీవిత విధానాన్ని సరిచేసుకొని దేవుడికి ఇష్టమైన రీతిగా మనం అందరం జీవించడానికి తీర్మానించుకుందాం. యేసయ్య అటువంటి కృపను మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. బార్గన్ మాకు తెరవండి ప్రభా. అయ్యా నాయన నీ కృపా నీ కోపదనం మా పైన ఉంచమని చిన్న ప్రార్థన ఏమైనా తప్పు